మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. కీర్తనలు 37వ కీర్తన 25వ చరణాన్ని మనం ఆలోచన చేద్దాం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఏమంటున్నామా ఇక్కడ ఈ లేఖనాన్ని? నేను చిన్నవాడిగా మళ్ళీ చదువుతాను. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు ఇడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి నీతిమంతుల క్షేమకరం గురించి, అలాగే సామాన్యుల గురించి, నీతిమంతుల గురించి అనుభవంలో నుండి జ్ఞానము సంపాదించినటువంటి విషయాలను దేవుని వాక్యంలో మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది. ప్రసంగి 1:16 దయచేసి చదువుకుందాం. 1:16 యెరూషలేమునందు నాకు ముందున్న వారి అందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనసులో నేను అనుకుంటుని. నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసము వెరితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నిస్తుని. అయితే ఇది గాలికై అంటే ఇది కూడా గాలికై ప్రయాసపడినట్టుగానే నాకు అనిపిస్తుంది అని చెప్పి ఈ లేఖనాన్ని మనకు గుర్తు చేస్తుంది. అంటే అర్థం ఏమిటి? దేవుని కృప మాత్రమే మనల్ని నీతిమంతులుగా తీర్చబడుతుంది. దేవుని కృప మాత్రమే మనల్ని బలవంతులుగా బలపరచబడుతుంది. దేవుని కృప మాత్రమే మనల్ని నీతిని అనుసరించి నడుచుకోవడానికి మనకు తోడ్పాటును అందిస్తుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఒకవేళ జ్ఞానవంతులము విద్యాభ్యాసాన్ని బట్టి నేను జ్ఞానవంతుని అని అనుకున్నాను నేను, కానీ అది కూడా సరైనది కాదు. గాలికి ఎగురు పొట్టు వలె ఉన్నది అనేటటువంటి విషయాన్ని సామెతలు 1:16 మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రసంగి 1:16 మనం చూస్తూ ఉన్నాం. అలాగనే కీర్తనలు 92:12 కూడా చూద్దాం. కీర్తన 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. లెబనోను వలె ఎట్లా ఎగురుతారంట వాళ్ళు? దేవదారు వృక్షం వలె ఎగురుదురు. కాబట్టి ప్రియులారా, నీతిమంతులు తప్పక వర్ధిల్లుతారని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు. ఎప్పుడైతే ఈ చిన్న పిల్లలు పెద్దలకు లోబడి ఉంటారు, ఈ యవన బిడ్డలు దేవునికి లోబడి ఉంటారు, వాళ్ళు దేవునికి కూడా లోబడి ఉంటారు. ఈ చిన్న పిల్లలు యవనులు పెద్దలకు లోబడి ఉండకపోతే దేవునికి కూడా లోబడి ఉండరు అనేటటువంటి ఉద్దేశమే
ఈ వాక్యము మనకు గుర్తు చేస్తుంది. అలాగే లోబడినటువంటి వారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే దీవెనలు ఏ విధంగా ఉన్నావో దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేస్తుంది. 37:25 చూశాము, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు, విడువబడుట నేను చూడలేదు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు, ముసలివాడినైనా ఉన్నప్పుడు నేను గమనించినటువంటి విషయం ఏమిటి అని అంటే, నీతిమంతుల పిల్లలు ఎప్పుడు కూడా భిక్షమెత్తుటైనను విడువబడుటైనను నేను చూడలేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. యెషయా 40వ అధ్యాయము 11వ వచనాన్ని ఆలోచన చేద్దాం. యెషయా 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును, మెల్లగా నడిపించును, రొమ్మున కానించుకొని నడిపించును. ఎవరికి నడిపిస్తాడు? నీతిమంతులైనటువంటి బిడ్డలకు, నీతిమంతులైనటువంటి కుటుంబాలకు. ఆయన స్వరాన్ని వినేటటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే రొమ్మున ఆనించుకొని పాలిచ్చేటటువంటి తల్లిగా తండ్రిగా తాను నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడంట? మెల్లగా నడిపిస్తాడు. మెల్లగా 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 నడిపిస్తాడు. ఆ గొర్రె పిల్లకు ఇంకా నడక రానటువంటిదిగా ఉండవచ్చు, అయినా దేవుడు మెల్లగా నడిపిస్తాడు. క్రీస్తు మనకు గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తాడనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఆలోచన చేద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. గొర్రెల కొరకు ఏం చేస్తాడంటమ్మా? మంచి కాపరి తన ప్రాణమును పెట్టును, ప్రాణమును పెట్టును. ఆ ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. పర్వతాలు తొలగినా తొలగిపోని ప్రేమ, పాపులని త్రోయగా దరిచేర్చు ప్రేమ. పర్వతాలు తొలగినను ఆయన ప్రేమ తొలగిపోదు, పాపులని త్రోయగా ఆయన దరిచేర్చేటటువంటి ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ బదులాశించనిది క్రీస్తు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు, క్షమించే దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు, మంచిగా నడిపించి తన ప్రాణాన్ని పెట్టగలిగినటువంటి వారై ఉంటూ ఉన్నాడని చెప్పి దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. 30వ వచనం, యెషయా 40వ అధ్యాయం 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్సులు తప్పక తొట్టిల్లుదురు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్సులు తప్పక తొట్టిల్లుదురు. ఏం చేస్తారంటమ్మా? చిన్నపిల్లలు అలసిపోతారంట, అలయుదురు. యవనస్సులు ఏం చేస్తారంట? తొట్టిల్లిపోతారంట. తొట్టిల్లకుండా ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? తప్పకుండా యవ్వన ప్రాయం చాలా ప్రమాదకరమైనది. యవ్వన ప్రాయం చాలా బలమైనది. యవ్వన ప్రాయము చాలా బలమైనది, యవ్వన ప్రాయము ప్రమాదమైనది. యవ్వన ప్రాయంలో దేవుని కాడి మోయట ఎంతో శ్రేష్టం అని చెప్పి సెలవు ఇవ్వబడి ఉన్నది. యౌవనుడా సంతోషపడుమా, యవ్వన
ఉంటున్నాయి. నువ్వు సంతోషపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందులో సంతోషపడాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. పాటలో భావాలు, అర్థాలు మనకు దేవుని వాక్యంలో నిజ స్వరూపంగా మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాటిలోకి వెళ్ళి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని దేవుని ఆధీనంలో, ఒక గాజు ముక్కను కదా, గాజు అద్దాన్ని కదా ఏ విధంగా అయితే పలిపోతుందేమో అని భయపడుతూ ఉన్నట్టుగా మన జీవితాలు కూడా అలా పలిపోతాయి కానీ మనం చెప్పి దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళేంత వరకు ఒక మట్టి కుండను కదా జాగ్రత్తగా, నీళ్లు నింపబడినటువంటి మట్టి కుండను కదా జాగ్రత్తగా ఇటు అటు పెట్టుకుంటామో, మన జీవితాలను కూడా ఇటు అటు పెట్టుకొని మంచి స్థలంలో పెట్టుకొని మంచి మనసుతో, నిన్ను మనసుతో దేవుణ్ణి ఆరాధించేటటువంటి బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. వృద్ధుణ్ణి గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము, అన్నదమ్ములని, యవనులను, అక్క చెల్లెలను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించు. ఎట్లా హెచ్చరించమని చెప్పి సెలవిస్తున్నాడమ్మా? వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. కొంతమంది ఏం చేస్తాం, గద్దించే వాళ్ళుగా ఉంటారు కానీ గద్దించకూడదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల వలన ఎందును ప్రార్థనల ఎందును రేయింపగలు నిలకడగా ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండి చచ్చినదై ఉండును. సుఖభోగాలను అనుభవించేటటువంటి వాళ్ళందరూ కూడా ఏమైందనంట, బ్రతికుండి కూడా సచ్చినలు లాక్కుంటారంట. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది. ఎవరుడా? దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, నీ యవన కాలంలో నువ్వు సంతోషంగా ఉండవు కానీ అన్నజనులను, యవనులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెలను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. 14వ వచనాన్ని చూద్దాం ప్రియులా. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కానీ గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. యవన స్త్రీలు ఏం చేయాలంట? పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఎవరికి అపవాదికి మనం చోటు ఇవ్వకుండా మంచి బ్రతుకమని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. చిన్నల్లారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలా వరకు మన జీవితంలో మరి పెద్దలకు లోబడి జీవించేటటువంటి వారిగా యవన బిడ్డలు, చిన్న పిల్లలు పెద్దలకు లోబడి ఉండమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మరి ఎప్పుడు కూడా దానిలో నుంచి తొలగిపోకూడదు, పెద్దల మాటను తీసివేయకూడదు. ఎందుకు అని అంటే దేవుని వాక్యమే మనకు ఆధారమై ఉంటూ ఉన్నది. ఇందులో ఏది తీసివేయడానికి వీలు లేదు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. లోబడి ఉండడము, అనుకువ సలహాలు తీసుకోవడము, గర్విష్ఠులుగా ఉండవద్దు, దేవుని కృపను విడవవద్దు, దీనుల కొరకైనటువంటి వాగ్దానములు, లోబడుట దేవుని చిత్తమునకు కారణమైనటువంటి విషయాలను మనము ఈ 5వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆదికాండానికి వెళ్దాం ప్రియులారా. 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఇక మీదట నరులను బట్టి అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇంతకు ముందు నేను శపించాను, ఇప్పుడు నేను శపించను అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వారు పుట్టుకతోటి ఎలా ఉన్నారంటే చెడ్డవారిగా, చెడ్డ తలంపు కలిగి పుట్టి ఉన్నారు నరులు. అందుకనకే ఆదాము అవ్వ చేసినటువంటి పొరపాటుకు నేలను శపించాను, ఇప్పుడైతే నేను మళ్ళీ ఆ పనిని చెయ్యను అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంటున్నది. మానవులు పుట్టుకతోటే చెడ్డవారిగా పుట్టి ఉన్నారనేటటువంటిది, చెడ్డ తలంపు తలంచుకొని పుట్టి ఉంటున్నారనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకము చేస్తుంది. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి, అంటే చిన్ననాటి నుండి, వారి బాల్యము నుండి చెడ్డదై నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్తం, అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారు చెడ్డ తలంపు తలంచుకొని ఉంటూ ఉన్నారని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. అయితే నేను నీ యుద్ధ నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచెపోవును. అప్పుడు నేను పోయి అహాబునకును వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు దేవునికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున అజయ్యొద్దు. అయితే నేను నీ యుద్ధ నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచెపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి
యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. చూడండి, ఇక్కడనేమో బాల్యము నుండి నేను భయభక్తులు కలిగినటువంటి వాడను, దయతో నన్ను కరుణించుము అని చెప్పి దేవుని వాక్యము ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నది. 18వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఏలియా ఓబద్యాను ఎదుర్కొనుట గురించి, అహాబును ఏలియా గద్దించడం గురించి, బయలు ప్రవక్తలు చంపబడినటువంటి విషయాలు, అలాగనే ఏలియా ప్రార్థన ద్వారా వర్షము వచ్చెను అనేటటువంటి విషయాలను ఇందులో మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా, మనము బాల్యం నుండి ఎట్లుండాలంట? మంచి వారిగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏం చేయాలి? యోహానయ్య, బాలుడు నడవలసిన తురువును వానికి ఏం చేయాలి? నేర్పాలి. నేర్పకపోతే ఎవరిది తప్పు? నేను నేర్పకపోతే ఎవరిది తప్పు? నాదే తప్పు. మీరు నేర్పకపోతే ఎవరిది తప్పు? మీదే తప్పు. వాడు పెద్దగైనాక చెడ్డవాడైతే ఎవరి తప్పు? నేను చెప్పుకోకపోతే నాదే తప్పు, మీరు చెప్పుకోకపోతే మీరే తప్పు. వాంది తప్ప, పిల్లలది ఏమన్నా తప్ప? పిల్లలది తప్పు లేదు. చిన్నప్పుడు మనం ఏం చేస్తామని అంటే, పిల్లలు కొన్నిసార్లు గలీజు మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతుంటే భలే మాట్లాడుతున్నాడు కదా అని నవ్వుతారు. చిన్నప్పుడు ఏం చేస్తారు పిల్లలు? గబ్బు మాటలు మాట్లాడుతుంటే సంతోషపడి నవ్వుతారు. నా మనమడు నీ అమ్మ అంటున్నాడు, ఇట్లా నీ అబ్బా అంటున్నాడు, ఏమేమో అంటున్నాడు అని చెప్పి చాలా సంతోషపడతారు. సంతోషపడి చెంపలు గిచ్చుతారు, ముద్దు పెడతారు, ఏమేమో చేస్తారు వాడిని, ఆ పిల్లల్ని. కానీ పెద్దగైన తర్వాత అవే మాటలు వాడు మాట్లాడితే తప్పురా ఇది అని అంటారు. అయితే మనం చేయాల్సిన పని ఏంది? మొక్కై వంగని మానై వంగదు. మొక్కగా ఉన్నప్పుడు ఆ చెట్టును నీవు ఎటువైపు కర్ర పెట్టి కడితే అటువైపు వంగుతుంది. ఒకవేళ మొక్కై వంగకపోతే మానై వంగదు. అప్పుడు వంగనికి గొడ్డలతో నరకవలసి వస్తుంది. మొక్కగా వంగనప్పుడు చిన్నప్పుడేమో నీవు ఈ చెట్టును ఇటు మలిపినా అది పోతుంది. అది ఎట్లా మనం పెడితే అట్లా తయారైతుంది. పెద్దగైన తర్వాత వంగనీకి నీకు చేత కాదు, వంగనీకి దానికి రాదు. కాబట్టి అప్పుడు అందుకొరకే ఓ సందర్భం లేదంటే గొడ్డలి ఏరున ఉంచబడి ఉన్నదని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చిన్నల్లారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి అంటే పెద్దలు కూడా ఏం చేయాలి? పిల్లలకు నేర్పించాలి. బాల్యమందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవడానికి పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి, బెత్తం వాడాలి, శిక్షించాలి, అన్ని చేయాలి. దేవుని చిత్తంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ చేయాలి. ఒకవేళ వదిలిపెట్టినామనుకోండి, తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత ఎవరికి వస్తుంది? చెడ్డ పేరైనా మంచి పేరైనా తల్లిదండ్రులకే వస్తుంది. అప్పుడు చిన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, పెద్దగా అయినాక చెడ్డగా అనిపిస్తుంది. అందుకొరకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నీ బాల్య దినమందే చెడ్డ తలంపులు తలంచుకొని ఉన్నామని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. యోబు గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. 13వ అధ్యాయము 26వ వచనం. నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములకు నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. చూడండి, నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యంగా నీవు విధించి ఉన్నావు. ఇక్కడ పాపం యొక్క ఫలితముల గురించి, ఎవరి దశలో ఉండేటటువంటి పాపముల గురించి మనకు ఈ రెండు విషయాలు మనకి ఈ యొక్క వచనంలో మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది. కాబట్టి యవనులు తొట్టిల్లుతారు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి తొట్టిల్లకుండా ఉండాలి అని అంటే తల్లిదండ్రులమైనటువంటి మనం, అవ్వాతాత అయినటువంటి మనము, పెద్దలైనటువంటి మనము మన పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే, మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరు దేవునికి భయపడుతూ ఉండండి, దేవుని సన్నిధికి మీరు చేరండి, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి,
దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. అలాగున్నే కానుక పెట్టెలో కానుకలేయాలి. నీ యవనడవై బాప్తిసం తీసుకున్న తర్వాత తప్పకుండా బలలో చేయి వేయాలి. ఈ మూల సూత్రాలు మనం ఏవైతే మన పిల్లలకు బోధిస్తాం. గద్దించకపోతే సరైన మార్గంలో పిల్లలు నడవరు. గద్దించకపోతే నీవు గద్దించినప్పుడు రేపొద్దున వాడు చెడిపోయినప్పుడు, ఆమె చెడిపోయినప్పుడు గద్దించినవా? నీవెన్నడన్నా నాకు చెప్పినవా? చెప్పింది నేను మారుతుండినో ఏమో అనే ఆలోచన పిల్లల్లో కలుగుతుంది. కాబట్టి 2 విషయాలు గుర్తు చేస్తుంది దేవుని వాక్యం. పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండాలని, అలాగనే పెద్దలారా పిల్లలకు నేర్పించమని చెప్పి సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా పిల్లలకు కోపము రేపక